హల్లెలూయా. పిల్లారా, ఇప్పుడు మనము నూతన సంవత్సరము నూతన సంవత్సరంలోనికి మనము కొద్ది గంటల్లో మనము అడుగు పెట్టబోతున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని ఆయన కాచి కాపాడాడు. రాబోయే సంవత్సరము కూడా మనకి మంచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనం యొక్క ఆ సంవత్సరములో ఎత్తబాటు. ఎందుకంటే తెల్లవారుజాము ఆ సంవత్సరంతో ముగుస్తుంది. అందువల్ల ఎక్కువ ప్రార్థన ఎవరైతే ఎక్కువ చేసుకుంటుంటారో, ఎల్లప్పుడూ ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఆయన్ని స్తుతించుకుంటూ ఎవరైతే ఉంటారో వారు మార్పు చెంది వెళ్ళిపోతారు. మిగతా వారు వాక్యం వింటారు కానీ ఆ పనుల్లో పడి, ఆ మాటల్లో పడి, ఈ కబుర్లు చెప్పుకుంటూ, ఆ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ప్రార్థన మర్చిపోయి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు అన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మార్చుకోరు. అలాంటి వాళ్ళు ప్రమాదాలు పడే పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే బైబిల్లో వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. రెండు రకాలుగా మోసపోతారన్నమాట. రెండు రకాలుగా ఎలాగంటే దుర్బోధల వల్ల మోసపోతారు. అంటే బైబిల్లో ఒకటి కలిపి ఒకటి తీసివేసినా అది పాపమని శాపమని బైబిల్ చెప్తుంది అనమాట. ఈనాడు సంఘాలన్నింటిలో కూడా బైబిల్లో ఉన్నదన్నట్టు కాకుండా కొన్ని కలపడం, కొన్ని తీసేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉన్నాయి అన్నమాట సంఘాలన్నీ కూడా. కాబట్టి పిల్లారా, మనం ఈ చివరి సమయంలో మనము ఆయన యొక్క వాక్యం ఏం చెప్తుందో, ఈ కాలమేమైనదో సమస్తము కూడా ఆయన బయలుపరిచిన ప్రకారమే మనం నడుస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల విని వాక్యాన్ని మర్చిపోయేటువంటి వారికి ప్రమాదమే. ఎందుకంటే సంఘాలు చాలా దుర్బోధలు ఉన్నాయి. ఆ అబద్ధ బోధలు నమ్మి మోసపోతారు చాలామంది. తీర్థము, స్త్రీ బోధలని, రోమన్ క్యాథలిక్ సంఘం, లూథరన్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, చాలా బోధలు ఉన్నాయి. వాళ్ళు కూడా భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన కోసం శ్రమ పడుతూ, కష్టపడుతూ, ఇంకా సమయం అంతా ఆయనకి ఇచ్చేసి చాలా ప్రయాసపడిపోతుంటారు సంఘాలన్నీ కూడా. గతైదా ఆ బోధల వల్ల మోసపోతారు, చాలామంది మోసపోయారు. రెండవది వాక్యం వినటం వల్ల మోసపోతారు. వాక్యం అంటే విని మరిచిపోవడం వల్ల మోసం. వినడం వల్ల కాదు, విని మరిచిపోవడం వల్ల, ప్రార్థన మరిచిపోవడం, ఆయన్ని స్తుతించడం మరిచిపోవడం, వాక్యాన్ని మరిచిపోవడం, ఇలాంటి వాళ్ళ ప్రమాదంలో పడేది. వాళ్ళు ఎంత వాక్యం చెప్పినా, ఇంకా ఎలుగు తోలు తీసుకొచ్చి ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు. అలాగే వీళ్ళు ఎన్నిసార్లు వర్తమానం విన్నా వాళ్ళ అలాగనే నల్లగానే ఉంటారు తప్ప తెల్లగా మారరు, పరిశుద్ధులుగా మారరు. వాళ్ళు ఇంకా వాక్యానికి విరోధంగానే జీవిస్తూ ఉంటారు. అందువల్ల రాబోయే సంవత్సరంలో ఏ సమయంలోనైనా శరీరాలు మార్పు చెంది ఎత్తబడతారు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు బయలుపరచబడిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను అన్నమాట. హల్లెలూయా. అది మన యొక్క బయలుపాటుని బట్టి మన యొక్క ఆలోచన. అది అర్థమైందా? మన అభిప్రాయం చెప్పొచ్చు. బ్రహ్నాం గారు కూడా 1977 అని చెప్పాడు ఆయన. బ్రహ్నాం గారు అది నా తలంపు అని చెప్పాడు. నేను అలా జరగచ్చని ఊహించి చెప్తున్నాను అనమాట. కాబట్టి మనము కూడా ఒక బయలుపాటుని బట్టి మనం చెప్తున్నాం. హల్లెలూయా. అంటే అది ఆయన చిత్తం అన్నమాట. కాబట్టి పిల్లారా, అందువల్ల మనం ఎన్ని కూడా సరిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే నా సొంతం ఏం నేను చెప్పలేదు. ఏమి జరిగాయో, ఏమి జరుగుతున్నదో,
ఎక్కడున్నామో అవన్నిటిని బట్టి మనం ముగింపులో ఉన్నామని అర్థమైపోతుంది అనమాట. అది గనక పునరుద్ధానాన్ని కనుక పోగొట్టుకున్నారంటే, ఎత్తబడ్డం కనుక పోగొట్టుకున్నారంటే ఇక నరకమే. ఆ భయం నీకుందనుకో, ఎంతో ప్రార్థన చేసుకోవడం, ఎంతో భయభక్తులు కలిగి ఉండడం ఉంటాం. కానీ నీకు ఆ భయం లేదు కాబట్టి ఆరాధన అయిపోయినట్టునే ముసలిమ ముచ్చట్లు. ముసలిమ ముచ్చట్లు అంటే ఏమిటి చెప్పండి? పని ముసలిమ వాళ్ళకి ఏ పని పాట ఉండదు. కొడుకులకి పెళ్ళిళ్ళు చేస్తారు, కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళకి చూడాల్సినవన్నీ కూడా చూస్తారు, ఖాళీగా ఉంటారు అన్నమాట. ఇక్కడ పని పాట ఉండదు, కబుర్లు చెప్పుకుంటా కూర్చుంటారన్నమాట. అంటే లేవు అంటే వాటిని పనికిరాని కబుర్లు అనమాట. నిజమైన వధువు అలా ఉండదు. సమయాన్ని ఏం చేసి చెప్పండి, సద్వినియోగం చేసుకుంటుంది. హల్లెలూయా. సరే, ఇప్పుడు అది ఇంతకుముందు కూడా చదివాను. అది చదివిన తర్వాత మనం చిన్న ప్రార్థన చేసి అప్పుడు వర్తమానంలోకి వెళదాం. చూడండి, మనము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం నుండి, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడును ఉండవలను. ఎందుకనగా నరుని కోపము సర్వశక్తిమంతుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరమిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, అంటే మీ ఆత్మలను రక్షించేటువంటి వాక్యాన్ని అంగీకరించండి సాత్వికముతో. చూడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారై ఉండి, ఎవడైనను వాక్యమును వినివాడైండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. తనేమైనాడు వెంటనే వాడు మర్చిపోతాడు. అలాగే వాక్యం విన్న తర్వాత కూడా తాను పర సంబంధినని, నేను మెస్సయి రాజ్యానికి సంబంధించిన వ్యక్తినని, నేను ఆయన యొక్క పరలోక సంబంధమైన దూత వలె ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేటువంటి బిడ్డనని అవన్నీ మర్చిపోయి అన్యులలాగా ఉంటుంటారు అన్నమాట. వాక్య ప్రకారం ఉండడం మర్చిపోయి తను ఏమై ఉన్నాడో, వేరే దేశానికి వాగ్దాన భూమికి సంబంధించిన వాడన్న విషయాన్ని మర్చిపోయి లోకస్తుల్లాగా మాట్లాడుకుంటూ, లోకస్తుల్లాగా ఏమండి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, లోకస్తుల్లాగా ఆలోచించుకుంటూ, ప్రార్థన లేకుండా ఇలా ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు ఏమైనారు మర్చిపోతారు, విన్న వాక్యాన్ని మర్చిపోతారు. అయ్యో, నేను ఇలాగ వాక్య ప్రకారం ప్రవర్తించాలి, ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలి. నువ్వు ఎందుకు వచ్చావు మీటింగ్స్కి? విని వెళ్ళిపోవడానికి కాదు. విని వెళ్ళిపోయేవాళ్ళు మోసపోయినట్టే. దాని ప్రకారం విన్నావంటే నేను విన్న దాని ప్రకారం నడవడానికి వచ్చాను. దాని ప్రకారం ప్రవర్తించకపోతే మోసపోవడమే. అబద్ధ బోధలు అవి నిజమైన బోధలు నమ్మి మోసపోతున్నాయి సంఘాలని. మీకు అర్థమైందా? వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారని కానీ వెళ్ళరు. ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ వేశ్య సంఘాలని బైబిల్ చెప్తుంది అనమాట. మిగతా సంఘాలు ఆ బోధనలో మీ మోసపోతారు. నువ్వు సత్యమును నమ్మి కూడా దాని ప్రకారం నడవక నువ్వు మోసపోతావు అనమాట. నువ్వు విడిచిపెట్టబడతావు. అందుకని
ఒకవేళ మీ ఇంట్లో ఎవరు పరిశుద్ధులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. నీ భార్య ప్రేమ కలిగి మంచిది అనుకోండి, ఆవిడ వెళ్ళిపోతావు. నీవుగా మంచోడు కాదనుకోండి, ఉండిపోతావు. అంటే వాక్య ప్రకారం ప్రవర్తించడం అయితే. అలాగే ఒకవేళ నీ భర్త మంచి భక్తిపరుడు అయింది, నువ్వు భక్తిపరురాలు కాకుండా ఉన్నావు అనుకో, వాక్య ప్రకారం ప్రవర్తించకపోతే విడవబడతావు. అలా ఉంటుంది అనమాట. ఎత్తబాటు అయింది, ఎవరు పరిశుద్ధులు అంటే వెళ్ళిపోతారు. అంతేగాని భార్యను వెళ్ళిపోతే భర్త ఇబ్బంది పడతాడేమో, భర్తను తీసుకెళ్ళిపోతే భార్య పిల్లలు ఇబ్బంది పడతారేమో, ఏముండదు. ఎవరు ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తుంటారు, వాక్య ప్రకారముగా నడుస్తారో, ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎప్పుడు మానక స్తుతిస్తూ ఉంటారో. ఏమండి, ఇక్కడ ప్రార్థన చేసి స్తుతించి కింద పోయిన తర్వాత ఇక ప్రార్థన ఉండదు, స్తుతి ఉండదు, మర్చిపోవడం. ఎల్లప్పుడు ప్రార్థన చేయమని చెప్పారు కదా, అది విన్నాం కదా, దాని ప్రకారం ప్రవర్తించాలి కదా, చేయాలి కదా అనుకోరు, మర్చిపోతారు. ఎల్లప్పుడు ప్రార్థన చేయాలనే మాట, ఎడతెగ ప్రార్థన చేయాలనే మాట, నిత్యము ఆయన్ని స్తుతించాలనే మాట మర్చిపోతారు. వీళ్ళే మోసపోయింది వాక్యము. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వాక్య విషయంలో ఆయన వాక్య ప్రకారంగా ఉంటేనే తప్ప, వాక్య ప్రకారం లేకపోతే ఏ కాలములో కూడా ఆయన ఊరుకోలేదు. ఏదోనులో ఉన్నారు, ఆదామవ్వలు ఉన్నారు, వాక్య ప్రకారంగా లేరు. ఏదోను వాక్య ప్రకారం లేనప్పుడు విడిచిపెట్టేసాడు ఆయన. అర్థమైందా? నిన్ను కూడా విడిచిపెట్టేస్తాడు ఆయన. ఎందుకంటే వాక్య ఎలా ఏదో నమ్ముకున్నారు కదా, కుదరదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నీకున్నది ఒకే ఒక్క జన్మ, దీని యొక్క వాక్య ప్రకారం నువ్వు ఖచ్చితంగా నడిస్తేనే వస్తావు తప్ప ఏదో నటిస్తూ నడుస్తున్నట్టుగా ప్రార్థిస్తున్నట్టుగా వచ్చి పోతూ వెళుతూ వినే వ్యక్తిగా ఉంటాయంటే నటించి విశ్వాసులు. వాళ్ళ వేషధారులు అంటారు, నటిస్తుంటారంతే. నటన మోసపోవడం. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. పిల్లారా, ఈ యొక్క 2025 గురించి నేను ఇంచుమించు 10 సంవత్సరాల నుండి చెప్తున్నాను అనమాట. అర్థమైందా? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల నుండి కూడా దాని గురించి చెప్తూ వస్తున్నాను. కాబట్టి పిల్లారా, ఎందుకంటే ఆ 4 జాములు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఆ 4 జాములు అనేది సత్యము. ఎందుకంటే సాయంకాలపు నక్షత్రం ఉంది బ్రహ్మాంగారం, అలాగే ఇప్పుడు ఉదయకాల నక్షత్రము ఆయన, ఈ మధ్యలో 4 జాములు ఉన్నాయి. మరి 4 జాములు ఉన్నాయంటే, ఆ నక్షత్రాలు ఉన్నాయంటే సంవత్సరాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సంఘకాలాలకి ఆరంభము ముగింపు ఉన్నట్లుగానే జాములకు కూడా ఆరంభము ముగింపు ఉంటుంది. అయ్యా, మీరు సాయంకాలంలో 4 జాముల గురించి చెప్తున్నప్పుడు మరి సాయంకాలం ఎప్పుడు ఆరంభమైందంటే చెప్పగలగల. కాబట్టి దానికి 1 సంవత్సరం, ముగింపుకు 1 సంవత్సరం ఉంది. కాబట్టి పిల్లారా, అందువల్ల అరమ్యమైన ఆ గొప్ప దేశము, ఆ మెస్సీతో మనము ఆయన రాజ్యంలో 1000 సంవత్సరాలు మనము ఇక్కడ నుండి ఆరోహణమై, అంటే కనురెప్పాడు సమయంలో అదృశ్యమైపోతాం అనమాట. అలాగూ ఆనోకు, ఏలియా అలా మరణమును చూడకుండా వెళ్ళిపోయారు. అలాగే మెస్సీ కూడా మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయాడు. అంటే తిరిగి లేచిన తర్వాత 40 దినాల వరకు కనబడుతూ అప్పుడు ఆరోహణమయ్యాడు ఆయన. అలాగే సజీవులు అయిన మనము కూడా మార్పు చెంది పైకెత్తబడతామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు లోకములో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన రాజ్యాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదనమాట. ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏ ప్రయోజనమో లేదు. కాబట్టి పిల్లారా, అందుకని బైబిల్లో చాలామంది, అలాగే చరిత్రలో కూడా చాలామంది ఆయన రాజ్యం కోసము వాళ్ళు లోకమును విడిచిపెట్టేశారు. లోకంలో ఉన్న వాటిని ఏం చేశారు చెప్పండి? లోకాన్ని విడిచిపెట్టి ఆయన కోసం నిలబడ్డారు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆయన నాకుండగా లోకం లేనిదేదియో నాకు అక్కర్లేదు. అంటే లోకంలో ఉన్నటన్నిటికంటే కూడా ఆయన గొప్పడు. ఆయన
ఉన్నతమైన వాడు. అందుకని ఆయన నాకుండగా లోకములది ఏది కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. కాబట్టి మనం కూడా చివరి కాలంలో ఆయన నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు నాయన, నీవుంటే నాకు చాలు నాయన అని ఆయన కోసం బ్రతకాలి. బైబిల్ చెప్తుంది, బ్రతికినా నువ్వు ఆయన కోసమే బ్రతకాలి. చనిపోయినను చాలా మంది నేను మా ముసలాయన కోసం బ్రతుకుతున్నాను, ముసలిదాని కోసం బ్రతుకుతున్నాను, లేకపోతే నేను నా కొడుకు కోసం బ్రతుకుతున్నాను, కూతురు కోసం బ్రతుకుతున్నాను, పిల్లల కోసం బ్రతుకుతున్నాను, లేదా మా ఆయన కోసం బ్రతుకుతున్నా, లేకపోతే నా కోసం లేదు బ్రతుక ఇలాగ చెప్తుంటారు చాలామంది. ఈ లోకస్తులు అలా చెప్తారు అన్నమాట. మనం అలా చెప్పకూడదు. మనం ఏమైనా చెప్పండి, ఆయన కోసం మనము బ్రతికినను చనిపోయినను నువ్వు ఆయన కోసం. అందుకే పౌలు గారు అంటారు, ఏమండి, బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే మేలు. అంటే బ్రతికినను ఆయన కోసమే, చనిపోయినా ఆయనతో ఉండొచ్చు. అలాగనమాట. బ్రతికినను ఆయన కోసమే బ్రతకాలి, చనిపోయిన ఆయన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము ఈ యొక్క చివరి ముగింపులో, చివరి సమయంలో మనమున్నాము. లేఖనాలను బట్టి, లేఖనములని కూడా నెరవేరుతున్న దానిని బట్టి చివరి సమయంలో ఉన్నాం. చూడండి, మనము రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం. తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను మెస్సయ్య కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను మెస్సయ్య కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను మెస్సయ్య వారం. ఆయన మనిషి. నిజమైన క్రైస్తవులు అంటే వీళ్ళు. తిండి కోసం బ్రతుకుతున్నానను, డబ్బు కోసం బ్రతుకుతున్నానను, సంపాదన కోసం బ్రతుకుతున్నానను, కుటుంబం కోసం బ్రతుకుతున్నానను అలాగే చెప్పేవాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. నువ్వు బ్రతికినా ఆయన కోసమే బ్రతకాలి, చనిపోయినా ఆయన కోసమే. అంతేగాని లోకం కోసము, మనుషుల కోసము కాదు, ఆయన కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యము కోసమే, ఆయన రాజ్యము కోసమే, ఆయన కార్యాల కోసమే, ఆయన నీతి కోసమే, పరిశుద్ధత కోసమే. హల్లెలూయా. అందుకనే ఆరంభం కంటే ముగింపు బాగుండాలి. చాలా మంది ఆరంభం చాలా భక్తిగా ఉంటుంది, ముగింపుకు వచ్చేటప్పటికి పాపాలతో ఉంటారు, చెడుతనాలతో ఉంటారు, ద్వేషాలతో ఉంటారు, కక్షలతో ఉంటారు, కోపాలతో ఉంటారు, అసూయలతో ఉంటుంటారు. వాళ్ళే ప్రమాదంలో పడతారు. ఆరంభం కంటే ముగింపు చాలా ముఖ్యం. బైబిల్లో ఇజ్రాయెల్ ఆరంభం చాలా బాగుంటుంది, ముగింపుకు వచ్చేసరికి సరిగలే వ్యభిచారాలు, విగ్రహారాధనలు, దొంగతనాలు, ఏమండి ఇలాగా లోకంలో పడిపోయి అక్రమ సంబంధాలు, అమోరీలు, కానానీతీలు, పెరిచీలు వాళ్ళ స్త్రీలను మోహించి ఈ విధంగా చెడిపోయి కానాను దాకా వెళ్ళలేదాడు. మధ్యలోనే ఇసుకురేణి వాళ్ళు రాలిపోయారు. సౌలు రాజు ఉన్నాడు, ఆరంభం చాలా బాగుంది, ముగింపు బాగుంది. ముగింపు పాపముతో ముగిసిపోయింది. సర్వశక్తిమంతుని మీద సర్వశక్తిమంతు విరోధంతో నడిచి ముగించిపోయింది. సోది చెప్పుడని పాపంతో సమానం, తిరుగుబాటుతో ముగిసిపోయింది. అతను ఆరంభం విధేయతతో ఉంది, లోబడటంతో ఉంది, భయభక్తులతో ఉంది. ముగింపుకు వచ్చేటప్పటికి తిరుగుబాటుతో ఉంది, ప్రమాదంలో పడిపోయాడు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ముగింపులో ఉన్నాం కాబట్టి ఆరంభం కంటే ముగింపు ఇంకా బాగుండాలి. ఇంకా ప్రార్థన కానీ, మంచి జీవితం కానీ ముగింపు బాగుండాలి. అంతేగాని చాలామంది నేను అప్పుడు అలా నడిచా,
ఇప్పుడు ఇలా నడిచా, అప్పుడు అంత భక్తి చేశా, అప్పుడు అలా అంత భక్తి చేశా, అలా ప్రార్థించా, ఇలా ప్రార్థించా, అంత విశ్వాసం అప్పుడుది కాదు. ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పు. ఆరంభంలో నువ్వు చెప్పు బాగున్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముగింపు ఎలా ఉంది? ముగింపు సరిగా ఉంటేనే శరీరం మారుతుంది. ముగింపు సరిగా లేకపోతే ఏమండి? అందువల్ల పిల్లారా, చివరి సమయంలో ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన తప్ప, నువ్వు మరొక మార్గం ఆయన వేడుకోవడం తప్ప, ఆయన బ్రతుకులాడుకోవడం తప్ప, ముగ్గురుతుండి తప్పించుకోవాలంటే మరొక మార్గము లేదు. నమ్మాను కదా, వింటున్నాను కదా, అర్థమవుతుంది కదా, అన్నీ తెలిసిపోతున్నాయి కదా, ప్రయోజనం లేదు. తెలిసినా నడిస్తేనే, వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తేనే తప్ప. అలా ఏం చేయాలో చెప్తున్నాడు. వర్తమానం అంటే ఏంది? నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ఉంటే నువ్వు ఎత్తబడతావో చెప్తున్నాడు ఆయన. ఎలా నడవాలో, ఎలా జీవించాలో చెప్పినప్పుడు వాటిని పట్టించుకోకుండా, ఆయన మాటల ప్రకారం లోపడకుండా ఇష్టం వచ్చింటే ఏంటి చెప్పండి? ప్రమాదం. నాకు తెలిసిన మాకు చిన్నతనంలో మొక్కలు వేసేవారు. అప్పుడు మేస్త్రి ఉండేవాడు, మేము పనులకు వెళ్ళేవాడు. అప్పుడు ఆ మేస్త్రి ఏం చేసేవాడు చెప్పండి? ఆయన దగ్గర 20 మందో 10 మందినో 20 మందినో 30 మందినో పొలం ఉంది, అక్కడికి మీరు కొంతమంది వెళ్ళండి, కొంతమంది ఇలా వెళ్ళండి, అక్కడ ఆ పని చేయండి, ఇక్కడ ఈ పని చేయండి. ఆ పొలాలకు పంపిస్తాడు మేస్త్రి. వెళ్ళి వాళ్ళు దాని ప్రకారం చేస్తారు. అలాగే వాళ్ళందరూ కూర్చి చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా నువ్వు ఎలా నడు, అలా నడు, దాన్ని విడిచిపెట్టి దీన్ని విడిచిపెట్టి ఇలా ప్రార్థన చేయి, నువ్వు ఎలా నడవాలో ఏంటో నీకు అందుకే వచ్చావు ఇక్కడికి. ఆయన ఏం చెప్తాడా విని దాని ప్రకారం నడుద్దాం, దాని ప్రకారం జీవితం వచ్చిన వాళ్ళు నిజమైన వాళ్ళు. అంతేగాని ఏదో వచ్చాను మీటింగ్స్ కాబట్టి కూర్చున్నాను, వింటున్నాను కాబట్టి ఆయన ఏదో చెప్తాడు, నేను వెళ్ళిపోతానన్నావు అనుకో, మోసపోయినట్టే. నువ్వు చెప్పింది ఆ రాజ్యానికి రావాలంటే ఎలా ఉంటే వస్తావో చెప్తున్నాడు ఆయన. దాని ప్రకారం నడిస్తేనే, అంతేగాని పేరుకేదో కూర్చొని ఉంటే మోసపోయేది నీవే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము ఈ యొక్క 7 ముద్రల గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇంకెందుకులే అనుకున్నాను. కానీ మరలా ఇంకా కొంతమంది విననోళ్ళు ఉన్నారు మీలో. అది నేను చాలా తక్కువగా చెప్పడం జరుగుతుంది, ఎక్కువ వివరించను, తక్కువగా చెప్పడం జరుగుతుంది మీకు అర్థమయ్యేటట్లు. కాబట్టి మనము దాని గురించి మనం ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో ముద్రలు ఆరంభమవుతాయి. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదవండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. అయితే పిల్లారా, ఇక్కడ 7 ముద్రలు అనే మాట ఇక్కడ మనం చూస్తుంటాం. అలాగే దాని గురించి 5వ అధ్యాయంలో కూడా, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వారి కుడి చేత చూచి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే
పరలోకమందు గాని భూమి మీద గాని ఆ భూమి క్రింద గాని ఆ గ్రంథము ఇప్పుడుకైను చూచుటకైను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథం ఇప్పుడుకైను చూచుటకైను యోగ్యుడు ఎవడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. చాలా అయినా అంటే వెలుపటును లోపటను వెలుపటను రాతగలిగినటువంటి 7 ముద్రలు ఉన్నాయి. అంటే ముద్రలు అంటే మర్మముగా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ 7 ముద్రలు అనేవి ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనకు ఏదన్నా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, లోపల ఏముందో తెలియదు. అది మనం ఆ ప్యాకెట్ ఓడదీసి చూస్తేనే తెలుస్తుంది అనమాట. అలాగే 7 ముద్రలు కూడా అలా మర్మంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఒక గిఫ్ట్ లోపల బాక్సులో పెట్టి కట్టేస్తారనమాట. ఆ గిఫ్ట్ ఏంటో లోపల ఏముందో తెలియదు. అలాగే ముద్రలు కూడా రహస్యంగా ఉంచబడ్డాయి అన్నమాట, మర్మంగా ఉంచబడ్డాయి, గూఢార్థంగా ఉంచబడ్డాయి, గుర్తులతో ఉంచబడ్డాయి. ఏదో గుర్తుల సింహమను ముద్రలను అంటే కొన్ని గుర్తులతో ఉంచబడ్డాయి అన్నమాట. అయితే ఈ ముద్రలు ఎప్పుడు ఇప్పబడ్డాయి అంటే 1963లో, ఈ 2000 సంవత్సరాల్లో ఇప్పబడలేదు. ఎవరు కూడా ఆ ముద్రలు అలా చదువుకుంటూ పోయారు తప్ప వాటి భావం ఏంటి, వాటి అర్థం ఏమిటి, ఎందుకంటే 7 ముద్రలు ఉన్నాయి, వాటి యొక్క అర్థం ఏమిటి అని రకరకాలుగా కొంతమంది తప్పుగా చెప్పారు, ఇష్టం వచ్చినట్టు చెప్పారు, రకరకాలు చెప్పారు. కానీ 7వ దూత అయినటువంటి, ఎందుకంటే 7వ దూత పలుకు దినముల్లో మర్మములు అంటే ఇలాగ రహస్యంగా ఉన్న విషయాలు, మర్మముగా బైబిల్లో ఉన్న విషయాలు ఏమండి, అవి 7వ దూత పలుకు దినముల్లో మర్మము సమాప్తమగునని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆయన పరిచర్య మర్మమును బయలుపరచుట. అందును బట్టి ఆ ముద్రలు ఎవరిప్పాలంటే యోధా గోత్ర సింహం మాత్రమే. అందుకనే ఆయన ముద్రలు విప్పడానికి 1963లో ఆయన సన్సెట్ పర్వతం దగ్గర ఉన్నప్పుడు 7 దూతలు వచ్చి ఆ ప్రవక్త బ్రహ్నాం గారిని కలిశారు. కలిసి 7 ముద్రల గురించి చెప్పారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ 7 దూతలు ఆరోహణమయ్యారు పైకి. అదే సమయంలో బ్రహ్నాం గారి యొక్క శరీరం కూడా మారింది, తాత్కాలికంగా రూపాంతరం చెందింది. ఆ తరువాత ఆకాశములో ఆ 7 దూతల యొక్క రెక్కల ద్వారా అతీతమైన మేఘము, ఈ మేఘాలకు పైగా, ఈ వర్షపు జల్లులు, ఈ వాతావరణానికి పైగా అతీతమైన మేఘము రూపుదాల్చింది. అయితే ఆ మేఘము అది ముందు ప్రదర్శన, అంటే 2వ రాకడకు ముందుగా ప్రదర్శన. పరిశుద్ధ పర్వతం మీద అదే, సన్సెట్ పర్వతం మీద కూడా అదే. అయితే కొంతమంది ఏం చేశారు చెప్పండి, అదే 2వ రాకడని చెప్పి మోసం చేస్తున్నారు అన్నమాట. బైబిల్ని వంకరగా చెప్పి, బైబిల్ని వాళ్ళ సొంత అర్థాలు చెప్పి, వాక్యానికి సొంత భావాలు చెప్పి ఈనాడు చాలామంది మోసం చేస్తున్నారు. ఏ బోధన పడితే అన్ని బోధనలు నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్ళరు. సొంత అర్థం చెప్పాలంటే ఆయన చేత పంపబడిన వర్తమానికులు మాత్రమే, దూతలు మాత్రమే చెప్తారు. అందువల్ల వాళ్ళు బైబిల్లోనే వస్తారు, వాక్యాన్ని బయట నుండి రారు. బైబిల్లోనే వాళ్ళ గురించి ఉంటుంది, బైబిల్లోనే వాళ్ళ గురించి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రహ్నాం గారి గురించి బైబిల్లో రాయబడింది 7వ దూత గురించి. అందుకని పిల్లారా, బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే వాక్యాన్ని నమ్ముతారు, కానీ వాక్యము శరీరధారి అయినప్పుడు తృణీకరిస్తారని చెప్పాడు ఆయన. అది సత్యమే.
ఇప్పుడు యోహాను గురించి బైబిల్లో రాయబడింది. మీ యూదులందరూ చదువుతున్నారు, వాక్యాన్ని నమ్ముతారు. అది ఆయన మార్గం సరళం చేయడానికి ముందుగా ఏలే పంపించబడతాడని బైబిల్లో రాయబడింది. అంటే మొదటి రాకడం ముందుగా అలాగే వచ్చాడు. ఎవరు? యోహాను. అంటే ఇప్పుడు వాక్యం ఏమైంది? శరీరంగా మారింది. ఆ వాక్యం నెరవేర్చబడాలంటే శరీరంగా మారాలి. ఇప్పుడు ఈ వర్తమానం విన్నాం అనుకోండి, ఆ వర్తమానం శరీరంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విని వదిలేసావనుకో ఆ వాక్యం శరీరంగా మారదు. దాని ప్రకారం ప్రవర్తించినప్పుడే అప్పుడు ఆ వాక్యం ఏమైనట్టు? శరీరమైనట్టు. అప్పుడే పైకి వెళ్తారు. దాని ప్రకారం ప్రవర్తించిన వాళ్ళు వాక్యం శరీరంగా మారదు. అందువల్ల వాళ్ళు భూమి మీదనే ఉండిపోతారు. అందుకని ప్రతి కాలంలో కూడా ఇప్పుడు 7వ దూత గురించి బైబిల్లో రాయబడింది. 7వ దూత గురించి ఆయన అంటే ఆ యొక్క వాక్యము శరీరధారి అయింది. అంటే బ్రహ్మాం గారి పరిచర్లు అది నెరవేరడం ఆరంభమైంది. అప్పుడు బ్రహ్మాం గారు నమ్మలేదు. ఎవరు? వాక్యాన్ని నమ్ముతారు, బైబిల్లో రాయబడింది నమ్ముతారు, కానీ శరీరధారి అయినప్పుడు నమ్మలేదు. ఇప్పుడు మెస్సీని గురించి పాత నిబంధనలో రాయబడింది, ఆయన రాకముందే కన్యగర్భం జన్మిస్తాడని. ఆ లేఖనాలన్నీ నమ్ముతారు, కానీ అదే వాక్యము శరీరంగా మారే నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఏ కుచుక్కుదైన అంతే, వధువైన అంతే. శరీరంగా వాక్యం గాలిలో ఉండిపోదు. వధువు కూడా వాక్యం మీద వధువుగా మారుతుంది. వాక్యం ఏమవుతుంది చెప్పండి? వాక్యమే దూతలు వాక్యముగా ఉన్నారు. 7 దూతలు వారు శరీరంగా మారారు. ఇప్పుడు వధువు కూడా వాక్యం ఏం చేస్తే చెప్పండి? వాక్యంగా మారినప్పుడు వధువు అవుతుంది. వినెళ్ళిపోతే వధువు అవుతాం. వధువు అంటే విశ్వాసులు. వధువు అంటే ఆయన యొక్క అంటే పోలిక అంతే. మనల్ని ఆయన బిడ్డలతోటి, ఆయన భార్యతోటి, ఆయన స్నేహితులతోటి అలా పోల్చాడు. అంతేగాని భార్య అనగా నిజమైన భార్య అని అనుకోకండి. పోలిక, వర్ణనలు అన్నమాట. తండ్రికి పిల్లలు ఎలాగో మనం కూడా అలా పిల్లలమని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అప్పుడు ముద్రలు బయలుపరచబడ్డాయి. 1963లో ఆయన యొక్క ముద్రల గురించి బోధించాడు. అయితే అది నేను కొద్దిగా మీకు వివరిస్తాను. అయితే 7వ ముద్ర మాత్రము ఆయనకు తెరవలేదు. అంటే కొద్దిగా వివరించాడు, కానీ 7వ ముద్ర మాత్రం చుట్టబడి అలాగే ఉంది, రహస్యంగానే ఉంది. అందుకని దాని గురించి ఆయన ఏం చెప్పాడంటే, కనిపెట్టండి, మౌనంగా ఉండండి, ఆ సమయంలో జరగవలసినవి జరుగుతాయి. మీరు దీనులుగా ఉండండి, తగ్గించుకొని ఉండండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోకుండా తగ్గించుకొని ఉండండి, కనిపెట్టండి. అది ఇప్పుడు కనుక ఆయన తెరిచినట్లయితే సాతాను దానికి అనేక అనుకరణలు తీసుకొస్తాడు. అంటే తప్పుడు అర్థాలు తీసుకొచ్చి మోసం చేస్తాడు వాడు. అందుకనే బైబిల్లో ఆయన రాకడ 7వ ముద్ర అంటే ఆయన రాకడ అన్నమాట. అది రహస్యంగా ఉంచబడింది. అది ఆయన ఆలోచనలను ఉంచుకున్నాడు అనమాట. పరలోకంలో దూతలకు కానీ, భూమి మీద ఉన్న దూతలకు కానీ ఎవ్వరికి తెలియదు. అది 7 దూతలకు కూడా తెలియదు. అది కుమారుడు కూడా తెలియదు అని ఉందన్నమాట. ఎవరికి తెలియకుండా ఆ 7వ ముద్రని ఆయన రహస్యంగా ఉంచాడు అనమాట. అందుకని బ్రహ్మాం గారికి 6 ముద్ర బయలుపరచబడి తప్ప 7వ ముద్ర అది ఆయన వచ్చి మాత్రమే. అందుకనే బ్రహ్మాం గారు ఏమన్నారంటే 7వ ముద్ర ఆయన్ని భూమి మీదకు తీసుకొస్తున్నాడు. ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ ముద్ర ఆయన్ని. అందుకని ఈనాడు పిల్లారా, అయితే మనం ఇప్పుడు ఒక్కొక్క ముద్ర గురించి మనము అంటే ఎందుకంటే మీరు వాటి గురించి తెలుసుకొని ఉంటే మంచిది ఏమిటనేది. అవి కొద్దిగా మనము చూద్దాం. నేను కూడా కొంచెం కొన్ని రాసుకున్నాను అనమాట. అవి కూడా మీకు చెప్తాను. చూడండి పిల్లారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుడు వింటిని.
మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం వీయబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. పిల్లారా, ఇక్కడ చూడండి, నేను సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా కానీ బయలుపరిచాడు అనుకోండి, అది బైబిల్ సరిపోతుందా లేదా? బిర్లాం గారు చెప్పారు, ఆయన చెప్పిన దానికి సరిపోతుందా లేదా? అలా చూసుకొని అప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఏదైనా మనకు ఆయన చెప్పాడంటే అది బైబిల్కి సరిపోవాలి, బైబిల్లో ఉండాలి. బైబిల్లో లేకపోతే నమ్మకూడదు. అది కల్పితం అవుతుంది అనమాట. అది మన సొంత ఆలోచన, అది కల్పితం అవుతుంది. కానీ బైబిల్లో నుండే వర్తమానము. అందుకని పరిశుద్ధాత్మ నా వాటిలోని తీసుకొని మీకు బోధించును అని బయలుపరిచేవాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 4 జీవులలో అంటే 4 జీవులు ఎవరు అంటే బైబిల్లో మనం చూసినట్లయితే, నేను ఇంకా ఎక్కువ వివరించడం లేదు, చెప్తానంతే. 4 జీవులు మీకు చదివిన వాళ్ళకి అవి తెలుస్తాయి, ఇంతకుముందు విన్న వాళ్ళకి కూడా తెలుస్తాయి. 4 జీవులు ఏంటి చెప్పండి? 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏమన్నాయి మీరు చదవద్దమ్మా, సమయం తక్కువగా ఉంది కాబట్టి. అక్కడ సింహము, మొదటి జీవి సింహము, రెండవ జీవి ఎద్దు, మూడవ జీవి మనుష్యుని ముఖము, 4వ జీవి పక్షిరాజు. ఈ 4 జీవులు అంటే సింహము, సింహము ఏం చెప్పండి? సింహము, ఎద్దు, మనిషిని ముఖము, పక్షిరాజు. అది ఎగురుతున్న పక్షిరాజు అని ఉంటుంది, బొబ్బున్న పక్షిరాజు కాదు. మీకు అర్థమైందా? అది ఎప్పుడు ఎగురుతుంటుంది. అందుకని మనం బైబిల్లో మనం పక్షిరాజులో ఉంది. మౌనంగా, మొద్దుగా అంటే కదలకుండా, అంటే చేతులు ఆడించకుండా, నోరు తెరవకుండా ఉండడం అనమాట. అలా ఉండదు, ఎగురుతున్న రెక్కలాడిస్తూ ఎప్పుడు కూడా ఉత్సాహంగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 జీవులు అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి, ఒక తెల్లని గుర్రం అంటే ఒక శక్తికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఒక తెల్లని గుర్రము కనబడును, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. విల్లు అంటే మీకు తెలుసు, విల్లు అంటే ఏమిటి చెప్పండి? బాణం. ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు? ఇది బాణం ఎలా ఉంటుంది అర్థమైందా? ఇది పట్టుకొని కూర్చున్నాడనమాట. తెల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను, అతడు జయించుచూ వెళ్ళెను. అంటే వీడెవడంటే క్రీస్తు విరోధి ఆత్మ అనమాట, సాతాను ఆత్మ. అంటే మెస్సీ తర్వాత అపోస్తుల కాలంలో క్రీస్తు విరోధి అంటే మెస్సీ యొక్క విరోధి అంటే దుర్బోధలు, అంటే వాక్యానికి వ్యతిరేకమైన బోధలు అక్కడ ఆరంభమయ్యాయన్నమాట. అందుకనే బాణం ఉంది కానీ ఆ యొక్క వేసే విల్లులే అంటారు వాటిని, అవి లేవు. అంటే ఇలా బాణం ఎలా ఉంటుంది
ఇది లేవన్నమాట. ఈ లేవన్నమాట. మీకు అర్థమైందా? విల్లంబు ఉంది, ఇందాక పొరపాటు చెప్పినాము, క్షమించండి. విల్లంబు ఉంది కానీ బాణములు లేవు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి, వాడెవరనంటే మెస్సయ్య యొక్క వ్యతిరేకి, విరోధి. అదే రోము యొక్క ఆత్మ, అది రోమన్ క్యాథలిక్ యొక్క ఆత్మ. రోమ్ ఎప్పుడు కూడా ఆయనకి విరోధి. మెస్సయ్య కాలంలో రోమీలు పరిపాలన చేసేవారు. ఏ రోజు వీళ్ళందరూ ఆ రోజుల్లో కూడా విరోధులే. తర్వాత కూడా రోమన్ క్యాథలిక్ సంఘం అంటే రోమీలు క్రైస్తవులుగా మారిపోయి అప్పుడు రోమన్ క్యాథలిక్ సంఘం ఆరంభమైంది. మీకు అర్థమైందా? అప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగానే వచ్చారు వాళ్ళు. అదే రోమన్ క్యాథలిక్ సంఘం. రోమన్ క్యాథలిక్ సంఘం అంటే పిల్లారా, మరియమ్మను ఆరాధించడం, యోసేపుని, అలాగే బాలయేసని, జపాలు, ఇవన్నీ. ఇది రోమన్ క్యాథలిక్ సంఘం. అంటే ఆ సంఘంలో లోదన సంఘం వచ్చింది బయటికి. లోదన సంఘంలో నుండి వెసిలిలో నుండి పెంతుకోస్తులు, ఆ తర్వాత అసలైన వాక్యం వచ్చిందనమాట. 7వ దూత వచ్చాడు, అసలైన వాక్యం వచ్చింది. అయితే పిల్లారా, ఇక్కడ ఇతడు మెస్సయ్య యొక్క విరోధి. ఆ రోజుల్లోనే అపోస్తులు ఏమండి ఉంటే అపోస్తులాగానే వేషం వేసుకొని, క్రైస్తవులుంటే క్రైస్తవులాగా వేషం వేసుకొని దుర్బోధలు అంటే మెస్సయ్య చెప్పిన మాటలకు విరోధంగా, అంటే ఆయన ఒక్కడని చెప్పాడు అనుకోండి, బైబిల్లో ఒక్కడని ఉందనుకోండి, నామములో బాప్తిజం పొందిన అపోస్తులు చెప్పారనుకోండి, వీళ్ళు ముగ్గురులో ఈమెను తీసుకొచ్చారు. అర్థమైందా మీకు? ఒక్కడైతే ముగ్గురు, బాప్తిజం కూడా ముగ్గురులో. అలాంటి కల్పితమైనటువంటివి. అందుకని 1వ యోహానులో కూడా ఇది కడవడగరియా, అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ప్రతి ఆత్మను మీరు నమ్మక, ప్రతి సంఘాన్ని మీరు నమ్మక, ప్రతి బోధకులు మీరు నమ్మక, ఏమండి అని బైబిల్ చెప్తుంది. అలాగే క్రీస్తు విరోధులు ఆ రోజుల్లోనే బయలుదేరారు. ఇదనమాట అది. అప్పుడు అది ఆత్మగా ఉంది, ఆత్మగా ఉంది అది. తర్వాత దీనికి మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు మీరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త మిమ్మల్ని మోసపరుచుకోకుండా అనేకులు నా పేరు వచ్చి నేనే మెస్సీనని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు చూడండి, అక్కడ మోసపరిచే ఆత్మ వచ్చిందనమాట. మోసపరిచే క్రీస్తులు వచ్చారు, అంటే అభిషక్తులు. ఆ విధంగా వచ్చి మోసం చేశారు చాలా మందిని దుర్బోధల ద్వారా. అందువల్ల నిజమైన బోధలేని, ఈ నిజమైన సంఘమే అనుకొని, నిజమైన పాస్టర్ గారే అనుకొని, నిజమైన విశ్వాసులు అనుకొని ఆ బోధలు నమ్మి మోసపోయారు అనమాట. అది మోసం ఆరంభమైంది అక్కడి నుండి. కాబట్టి అది మొదటి ముద్రలో మనం దాన్ని చూస్తున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అయితే ఈ మొదటి ముద్రలో ఆ రోజుల్లో ఈ మోసపరచు ఆత్మని సింహం వలె, ఏమండి క్రైస్తవులు వాళ్ళు ఆ సత్యము కోసము ధైర్యముగా ఒక పౌలు కానీ, ఏమండి పేతురు గారు కానీ, వీళ్ళందరూ ఆది సంఘము ధైర్యముగా వాక్యపక్షంగా నిలబడ్డారు. ఆయన నమ్మనిస్తారు. అందుకని అది సింహము యొక్క కాలం. అదే కాలం చెప్పండి. ఈ క్రీస్తు విరోధిని సింహము వలె భయపడకుండా ముగ్గురు యూదులు ఎలాగైతే నిలబడ్డారు, దానియేలు ఎలాగ నిలబడ్డాడు, మెస్సయ్య ఎలా నిలబడ్డాడు, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు పట్టుకున్న సత్యాన్ని, వాళ్ళు నమ్మినటువంటి వాక్యాన్ని వాళ్ళకు బయలుపరచబడిన పెంతెకోస్తు దినమున, ఆ పెంతెకోస్తు
ఆ పండుగ దినాల్లో బయలుపరచబడినటువంటి సత్యం విషయంలో ఆ దుర్బోధలతో ఏకీభవించకుండా ఆ దుర్బోధల మీద మోసపోతారు. ఆయన రాజ్యానికి వెళ్ళరు, విడిచిపెట్టబడతారు. ఏమండి, అందుకని ఆ సింహం వలె క్రైస్తవులు నిలబడ్డారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము మమ్మల్ని సింహాలకు ఆహారం చేసినా సరే, మమ్మల్ని చంపినా సరే, మా తలను నరికినా సరే, మా ప్రాణాలు తీసినా సరే, మేము మీ బోధల ప్రకారం నడము, మేము మీ తప్పుడు బోధల ప్రకారం మేము జీవించము అని చెప్పి వాక్యము కోసము సింహం వలె ఆ కాలంలో అపోస్తులు నిలబడ్డారు. ఆయన నామమునిస్తారు. ఏమండి, రంపముల చేత కోయబడ్డారు, రాతో కొట్టబడ్డారు. వాళ్ళు సింహాలకు ఆహారంగా వేసి ఆనందించేవారు అన్నమాట క్రైస్తవులు. రోమ్ అర్థమైందా? సింహాలకు ఆహారంగా వేసి వీళ్ళని క్రైస్తవుల్ని చప్పట్లు కొడుతూ సంతోషపడిపోయారు అనమాట. ప్రాణానికైనా ఇష్టపడ్డారు, ప్రాణం పోవడానికి ఇష్టపడ్డారు, కానీ వాళ్ళు ప్రాణం ప్రేమించిన వాళ్ళు కాదు. వాళ్ళు అసలు హల్లెలూయా నిలబడ్డారు. ఆది సంఘము నిలబడింది. హల్లెలూయా. మళ్ళా రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పిన వీటిని, అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లును భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడిను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడిను. చూడండి, గుర్రం మారింది. ముందేమో తెల్లని గుర్రం మీద వాక్యం నమ్మేట్టుగానే ఉండి, అది సత్యం అన్నట్టుగానే ఉండి మోసం చేశాడు. తర్వాతకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా సంఘకాలంలో జరిగాయి అనమాట. అంటే మెస్సీ తర్వాత జరిగాయి. ఆ తర్వాత ఎర్రని గుర్రము, ఏమండి అంటే వాడు అబద్ధ ప్రవక్త. ఓపు ఎవరు చెప్పండి? అబద్ధ ప్రవక్త. అతడు ఎర్రని గుర్రం అంటే ఆ రోజుల్లో ఈ యొక్క క్రైస్తవ సంఘాలు, అంటే రోమన్ క్యాథలిక్ సంఘముతో ఏకీభించని సంఘాలని చాలా భయంకరముగా చంపేశారన్నమాట. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు అంటారు. వాటన్నింటినీ కూడా చంపింది ఎవరు చెప్పండి? రోమ్ చరిత్రలో కనుక చూస్తే తెలుస్తుంది అనమాట. 68 మిలియన్ల మంది అంతమందిలో చంపేశారంటారు. చాలా మందిని క్రైస్తవుల్ని చంపిందన్నమాట రోమ్. అయితే అప్పుడు ఆ రోజుల్లో క్రైస్తవులు ఇందాక సింహాలు కాగానే అది కూడా ఇప్పుడే అనమాట. అంటే ఎద్దు వలె బలైపోయారనమాట. మొదటేమో సింహం వలె నిలబడ్డారు, కానీ వీడు అబద్ధ ప్రవక్తగా మారి అధికారం పొందుకున్నాడు అనమాట. అధికారం పొందుకొని తన అధికారాన్ని ఉపయోగించి క్రైస్తవులందరూ కూడా చంపడం. ఎర్రని గుర్రము అంటే రక్తము, చాలా భయంకరంగా హింసించడము. అందువల్ల ఎద్దు ఎలాగైతే బలి అవుతుందో అలాగ క్రైస్తవులు చాలా మంది బలి అయిపోయారు. ఎద్దు వలె నిలబడ్డారు, వాక్యం కోసమే నిలబడ్డారు. అంటే ప్రాణాలు అర్పించారు, చనిపోయారు, శ్రమలు పడ్డారు, హింసలు పడ్డారు, బాధలు పడ్డారు, సింహాలకు ఆహారమై. ఆ విధంగా అంటే వాక్య విషయంలో ఖచ్చితంగా నిలబడ్డారు. ఆయన నమ్మస్తారు. ఏదైతే వేలేరా, ఏ సంఘం అయితే వేలేరా, ఏ బోధ అయితే వేలేరా, చెప్తుంది వాక్యమే కదా. వాళ్ళు ఆడవాళ్ళు చెప్తే, మగవాళ్ళు చెప్తుంది వాక్యమే కదా. చాలా మంది బాగానే చెప్తున్నారు కదా, ఆడవాళ్ళు కూడా ఇప్పుడు బాగానే చెప్తున్నారు కదా. ఏమైంది? అది హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరం ఒకటే కదరా. అన్ని మతాలు వెళ్ళేది నదుల్లో నీళ్ళన్నీ ఒక స్థితిలోకి వెళ్ళిపోతాయి. అలాగే అన్ని మతాలన్నీ కూడా ఒకటే, అన్ని మతాలు ఒకటే, ఒక దిక్కుకే వెళ్ళిపోతాయి. అలాగా కొంతమంది బలహీనపరిచే మాటలు, విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు చెప్తుంటారు. ఇంకా అర్థమైందా? కాబట్టి పిల్లారా, ఆనాడు దూడ వలె నిలబడ్డారు క్రైస్తవులు.
పరిశుద్ధాత్మ కలిగి ప్రాణాలు పెట్టారు వాళ్ళు. హల్లెలూయా. అటు ఇటు లేరు. ఆయన ఏది చేయమన్నాడు దాన్ని చేసేవారు. అది విగ్రహారాధన పాపమని చేసేవారు కాదు. తీర్థం తప్పంటే నెరవేర్చేవారు కాదు. ఆ విధంగా వాక్య ప్రకారంగా ప్రవర్తించారు. అందుకని వాక్య ప్రకారంగా ప్రవర్తించే వాళ్ళకే శ్రమలు, హింసలు ఇవన్నీ వస్తాయి. వాక్య ప్రకారంగా ఉండకుండా ఇటుకట్టు ఉండే వాళ్ళకి అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యులు తగ్గట్టుగా ఏమండి, లోకస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకస్తు బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్ని సంబంధమైన బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా, అంటే వాళ్ళ కార్యాలలో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ఆచారాల్లో, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ సాంప్రదాయాలన్నింటిలో పాల్గొంటూ ఉంటే సమస్యలు. అలా లేరు వాళ్ళు. మేము ఇది వాక్య వ్యతిరేకం, బైబిల్ తప్పు, ఈ ఆచారాలు మేము నెరవేర్చం, వీటిని మేము పాటించం. మీకు అర్థమైందా? బైబిల్ చెప్తుంది తప్పని మేము చెయ్యం. ఏమండి, మేము నెరవేర్చం. అలాగా వాళ్ళు నిలబడ్డారు. అందుకు అప్పుడు మీరు నెరవేర్చడానికి మేము చంపేస్తాం, మిమ్మల్ని ఇలా ప్రాణం తీయడానికి అప్పగించుకున్నారు తప్ప మేము పాపం చేయమన్నారు. అది దూడ కాలం, ఆ జీవి దూడ. ఇది సింహము, దూడ. అందుకే ఆరంభంలో సింహం వలె నిలబడ్డారు. తర్వాత వాడు శత్రు బలం పుంజుకున్నాడు. వాడు బలం ఎక్కువైపోయింది, లోక బలం పొందుకున్నాడు, అధికారం పొందుకున్నాడు. అప్పుడు ఏమైపోయింది చెప్పండి? వీడు ఆ విధంగా శ్రమలు పెట్టడం, హింసలు పెట్టడం, చంపడం ఆరంభించాడు. వాడు మాట వినకపోతే కోపం, కక్ష, పగ పెట్టుకొని వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాడు. మనం ఎవరికి లోపడాలి? మెస్సయ్యకు లోపడాలి. మెస్సయ్య కాదు నాకు లోపడాలనేవాడు, మెస్సయ్య కాదు నాకు భయపడాలనేవాడు. అందుకని ఆయనకు కాకుండా ఈ రోముకు భయపడేవారు, రోము వణికిపోయేవారు, రోము చెప్పినట్లు నడిచేవారు, ప్రాణాలు కాపాడుకునేవారు చాలామంది. నిజమైన వధువు ప్రాణం పోయినా నిన్ను కాదు మేము ఆరాధించాల్సింది, నీ మాట కాదు మేము వినాల్సింది. నువ్వు కోపం పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, క్రైస్తవులందరినీ చంపినా మేము మాత్రము ఆయన్నే ఆరాధిస్తాం. హల్లెలూయా. తర్వాత చూడమ్మా, ఆయన మూడవ ముద్ర నింపినప్పుడు, ఇక్కడ మనము ఈ వచనం మనం చదవాలమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం మీరు ఒకసారి చూడండి. మరియు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి కలవరపడకుండా, అంటే యుద్ధం అంటే ఇవే అన్నమాట, ఆత్మ సంబంధమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా ఆయన ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు, అయ్యా యుగ సమాప్తికిని నీ రాకడకని సూచనలేమిటి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాడనమాట. అందుకని ఏ ముద్రలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నాయి. హల్లెలూయా. అది బ్రహ్మాంగంలో కలిపి చెప్పారన్నమాట. తర్వాత చూడండి, ఆయన మూడవ ముద్ర నింపినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పిన వింటిని నేను చూడగా, ఇదిగో నల్లని గుర్రము కనపడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చునిండెను, మరియు దేరారమునకు ఒక సేరు గోధుమలని, దేరారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షారసమును వాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు. హల్లెలూయా.
అందుకనే మొట్టమొదటిది గుర్రం మీద మెస్సయ్య విరోధి, అది మతం. రెండవది గుర్రం మీద అబద్ధ ప్రవక్త, రాజకీయం మొత్తం ఏకమైనవి అనమాట. అప్పుడు అయిపోయి ఆ బలం పొందుకొని ఎత్తులను చంపినట్టుగా క్రైస్తవుల్ని చంపేశాడు. మూడవది నల్లని గుర్రం మీదకి వచ్చేసాడు. దయ్యం పూర్తిగా సాతాను, పూర్తిగా చీకటి అనమాట. అక్కడ వ్యాపారం వచ్చేసింది క్రైస్తత్వంలోకి. ఏమొచ్చింది చెప్పండి? వాడేమో త్రాసు పట్టుకొని ఉన్నాడు. త్రాసు ఎక్కడున్నది? వ్యాపారస్తుల దగ్గర ఉన్నది. అందుకని వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి నీ పాపాలు వచ్చి పోపు గారు చెవిలో చెప్తారు. అప్పుడు పోపు గారు ఏం చెప్తారంటే, నీ ఎన్ని పాపాలు అయితే చెప్పావో అన్ని పాపాలకి పరిహారంగా ఇంత కట్టమని రాసిచ్చేస్తాడు. అప్పుడు పాప పరిహార పత్రం ఇవ్వబడతాడు అనమాట. మీకు అర్థమైందా? అంటే మనం ఎలాగైతే డబ్బులు ఇచ్చి షాప్ కూడా మనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటామో అలాగే ప్రతిదానికి కూడా డబ్బులు పెట్టేశారన్నమాట. సమాధి కార్యక్రమం డబ్బులు, మీ మీటింగ్ పెట్టు మా ఇంటి దగ్గరకు వచ్చామనుకోండి డబ్బులు, వ్యాపారం అయిపోయింది అంతా. అక్కడి నుండి ఆరంభమైంది. సతీష్ కుమార్ గారిని వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టమన్నా అనుకోండి 1,00,000. జాన్ వెస్లీ గారిని అడిగామనుకోండి 3 రోజులకి ఆయన ఒక 50,000, అలాగే 1,00,000. ప్రతి దానికి కూడా రోమన్ క్యాథలిక్ సంఘము ఈ హిందువులు ఎలాగైతే గుళ్ళు దగ్గర పెడతారో ఆ వ్రతం చేయించుకుంటే ఇంత, ఈ వ్రతం చేయించుకుంటే ఇంత, అలాగా ఈ ప్రార్థన చేయించుకుంటే ఇంత, పుట్టినరోజుకింత, చావుకింత, పెళ్లికింత, ఏమండి దానికింత, దీనికింత. రోమన్ క్యాథలిక్ సంఘము వ్యాపారాన్ని తీసుకొచ్చినటువంటిది దయ్యం అన్నమాట. అది మృగము. బ్రహ్మం గారు అది మృగము అని చెప్పాడు. కాబట్టి పిల్లారా, ఆ రకంగా సంఘాల్లోనికి వచ్చేసింది రోమన్ క్యాథలిక్ సంఘం. ఇవన్నీ తీసుకొచ్చింది. ఇక ఆ గుర్రం మీద ఉంది ఏదో కాదు, రోమ్, అబద్ధపు ఆత్మ, రోమాత్మ. అది క్రైస్తత్వంలోకి వచ్చి ఆ విధంగా పాడు చేయడము ఆరంభించింది. ఎందుకంటే మన సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. తర్వాత ఆయన 4వ ఇక్కడ మనము దానికి సంబంధించిన వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7, 8. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, కరువు, భూకంపము దానికి పోల్చి చెప్పాడు విన్నాను. ఇది నేను ఇప్పుడంతా వివరం చెప్పడం లేదు. అయితే అప్పుడు మానవ లేదా మనుష్యుని ముఖము అని ఉంది. అంటే మానవ జ్ఞానముతో లోదర్, వాటి లోదర్ ఏం చేశాడు చెప్పండి? రోమన్ క్యాథలిక్ సంఘం. అప్పుడు బైబిల్ ఎవరికి అందుబాటులో ఉండేది కాదు. ఆ లోదర్ని ఏం చేశాడు చెప్పండి? దాని యొక్క తప్పులు ఆ యొక్క తలుపుకేమో కొట్టి మనుష్యుడు ఈ యొక్క వ్యాపార సంబంధమైన వాటి వల్ల, ఆచార సంబంధమైన వాటి వల్ల, పాప పరిహార పత్రాల వల్ల, వాటి వల్ల వీటింతకంతా కల్పితమే, బయలుకు వ్యతిరేకమే కాదు అని చెప్పి నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని చెప్పి అతడు బైబిల్ని బయటికి తీసుకొచ్చి ఆ విధంగా ఆ రోజుల్లో దాన్ని ఎదుర్కొని వాడుగా మనం చూస్తున్నాం. మాయలా మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోముని ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. గతమైందా? అందుకనే అతడు దూత, అభిషేకించబడిన వాడు, ప్రత్యక్షత కలిగిన వాడు. హల్లెలూయా. ఈ సంఘకాలాల్లో కూడా ఎలా జరిగాయో చెప్పొచ్చు, కానీ మనకి ఇప్పుడు సమయం లేదు. ఒకసారి చెప్తే అయ్యేది కాదు ఈ మెసేజ్. కాబట్టి పిల్లలు మీరు చూడండి. ఆ తర్వాత జీవి 4వ ముద్రను విప్పినప్పుడు
రమ్ము అని నాలుగవ జీవి చెప్పడం వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండువర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్నవాడు మృత్యువు వాణ్ణి వెంబడించును. ఖడ్గము వల్లను, కరువు వల్లను, మరణం వల్లను, భూమిలో నుండి క్రూర మృగం వల్లను భూ నివాసులు చంపుటకు భూమి మీద ఆ భూమి యొక్క 4వ భాగమైన అధికారం ఆయనకి ఇవ్వబడిను. కాబట్టి పిల్లారు ఇక్కడ చూడండి, 4వ ముద్ర, 4వ జీవి. అలాగే ఇక్కడ గుర్రం మారిపోయింది. తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము. ఏమండి ఇప్పుడు పాండువర్ణం అంటే తెలుపు, ఎరుపు, నలుపు కలిసినటువంటి గుర్రం అన్నమాట. అది పాండువర్ణం. ఇప్పుడు ఆ గుర్రం మీద కూర్చున్నాడు ఎవరు చెప్పండి? మృత్యువు, మరణము. దీనికి బ్రహ్మం గారు ఏం చెప్పారంటే అది వారి బోధల ద్వారా, వారి సిద్ధాంతాల ద్వారా, వాళ్ళ కల్పితమైనటువంటి ఆ బోధల ద్వారా అనేక మందిని చంపేశారన్నాడు. అంటే మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు. ఒక ఇస్తే మరణించారనుకోండి, మనకి వాళ్ళకి ఏం కలుగుతుంది చెప్పండి? ఎడబాటు కలుగుతుంది. అదేవిధంగా చాలామంది ఆ బోధలను బట్టి, రోమన్ క్యాథలిక్ యొక్క బోధలను బట్టి చాలామంది ఆత్మీయంగా మరణించారు. అందుకని జీవిస్తున్నావని పేరు ఉన్నదిగా నీవు మృతుడివే. రోమన్ క్యాథలిక్ ఆత్మ ఇప్పుడు అన్ని సంఘాల్లోకి వచ్చేసింది. రోమన్ క్యాథలిక్ ఆత్మ, అందుకనే మహావేశి అంటారు రోమన్ క్యాథలిక్ సంఘాన్ని. లోదర్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, శ్యామ్ కిషోర్ సంఘం, సతీష్ కుమార్ సంఘం, జాన్ వెస్లీ సంఘం, ఈ సంఘాలను కూడా వేసారు దాని పిల్లలు. ఎందుకంటే అది ఎలాగైతే వాక్యానికి విరోధంగా వెళ్తుందో, ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా అది వేశ్య. వేశ్య అనగా అర్థం ఏంటంటే భర్త ఎడల యథార్థంగా లేనిది, భర్త ఎడల నమ్మకంగా లేనిటువంటి దాన్ని వేశ్య అంటారు. అర్థమైందా? బిర్లాం గారు ఏం చెప్పారంటే పెండ్లి ప్రమాణము ప్రకారము కనుక నిలబడకపోతే ఆమె వేశ్య అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ సంఘాలను కూడా మెస్సయ్య పట్ల యథార్థంగా లేకుండా, వాక్య ప్రకారంగా లేకుండా లోకాన్ని తీసుకొచ్చేసి, విగ్రహారాధన ఏంటి ఏమండి? లోకం, దానికి క్రైస్తవులు తీసుకొచ్చారు. క్రిస్టమస్, లెంట దినాలు, 3 దేవుళ్ళు, అలాగే మరియమ్మ ఆరాధన, మరియమ్మ తల్లిని, మరియమ్మ అంటే మధ్యవర్తి అంట. ఇప్పుడు కూడా చాలా సంఘాలు అదే బోధలు, వధువు మధ్యవర్తి అంట. అంటే మరియమ్మకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే మరి మళ్ళీ యేసు ప్రభువుకి చెప్తుంది అనమాట. అలాగా మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ బావి దగ్గర, కానాను విందు దగ్గర ఆ సంఘటనలో ఉంటుంది అనమాట. ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి ఆవిడేం చెప్తే చెప్పండి, మెస్సీతో అంటది. అది తీసుకొని తల్లిని మనం గౌరవించాలి కదా, మరియమ్మను మనం గౌరవించాలి కదా అంటుంటారన్నమాట. ఇప్పుడు మరియమ్మకు చెప్తే యేసు ప్రభువుకి చెప్తుంది. తల్లి మాట కాదంట కదా, ఆయన త్వరగా పని అయిపోతుంది మనకి. మీకు అర్థమైందండి? అలా బోధలు అనమాట. రోమన్ కాదు, అలాగే మరియమ్మ ఆరాధన, యోసేపు ఆరాధన, జపమాలను ఉన్నాయి. క్రిస్టమస్ తీసుకొచ్చింది వాళ్ళే. కాబట్టి విగ్రహారాధన ఆ తర్వాత క్రైస్తత్వంలో కూడా అన్నీ వచ్చేసాయి. శాంతి క్లాస్ ఏదో ఉంది కదా, ఆయన శాంత క్లాసా, దాన్ని కూడా తీసుకొచ్చేసారు. ఇప్పుడు మెస్సయ్యని గురించి కాదు, బ్రహ్మం గారు అన్నాడు, ఆయన్ని మెస్సయ్యని మరుగు చేసి ఈ శాంత క్లాస్ని ఆరాధిస్తున్నారు, ఈయన గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి పిల్లలు ఎన్ని సంఘాల్లోకి రకరకాల బైబిల్లో లేనటువంటి త్రిత్వము లేదు, స్త్రీ బోధ లేదు, లెంట దినాలు లేవు, క్రిస్టమస్ లేవు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశారు. ఇవన్నీ మరణం, మృత్యువు, అన్ని సంఘాలను కూడా
వాడు చంపేశాడు. రోము ఆత్మ, రోమ్. కాబట్టి పిల్లరా, అది 4వ ఏమండి గుర్రం. ఇప్పుడు 4వ జీవి ఎవరు? పక్షిరాజు. అదే 7వ దూత కాలము. బ్రహ్లాంగారికి అప్పుడు ఆ సమయంలో బ్రహ్నాం. 7వ దూత కాలము, 4వ జీవి. ఎందుకని వధువే పక్షిరాజులు, ఎగురుతున్న పక్షిరాజులు. అందుకనే ఇప్పుడు ఆ మరణాన్ని ఎదుర్కొని ఆ మరణపు బోధలను, మరణపు సిద్ధాంతాలను విశ్వసించక క్రిస్టమస్, లెంట దినాలు, తీర్థము అవన్నీ మరణం. చివరికి క్రీస్తు విరోధి ఆత్మ చివరికి ఎలా వచ్చింది చెప్పండి? రాను 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 చివరికి అది మరణంగా తయారైపోయింది. ఇక అర్థమైందా? అనేక మందిని చెప్పేసింది. కానీ పక్షిరాజు మాత్రము ఈ కాలములో, అంటే 7వ దూత కాలములో, పక్షిరాజు కాలములో వధువు నిలబడింది. హల్లెలూయా. అందుకనే మనం పక్షిరాజు అనగా మెస్సయ్యే. ఎందుకంటే పక్షులన్నిటికి కూడా రాజు పక్షిరాజు. కాబట్టి పిల్లరా, మనము పక్షిరాజు యొక్క పిల్లలమై ఉన్నాము. ఆయన పక్షిరాజు అయితే ఆయన వధువు కూడా పక్షిరాజే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మెస్సయ్య పేరు మీదే సాతానుడు రకరకాలవైన తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేశాడు. మీకు అర్థమైందా? ఇవన్నీ ఈ రోమన్ క్యాథలిక్ తెచ్చినవన్నీ కూడా నిమ్రోదు కాలంలో ఉండేవి. నిమ్రోదు మతం, 3 దేవుళ్ళు, మాత, పిత, పుత్ర, ఇలాంటివన్నీ కూడా డిసెంబర్ 25 ఇవన్నీ కూడా నిమ్రోదు. అక్కడ ఆ కాలంలోనే విగ్రహారాధన ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ఆరంభమయ్యాయి. సంతానంలో ఒక కుమారుడు ఉన్నాడు. ఎవరు? హాము. 3 ఉన్నారు. షేము, హాము, యాపెతు. హాము సంతానమే నిమ్రోదు. ఆ నిమ్రోదు నుండే తమ్మూజు. బైబిల్లో ఆదికాండంలో ఉంటుంది మనకి. వాడే బాబేలు గోపురం కట్టడం, పట్టణాలు నిర్మించడం, అవన్నీ కూడా. అందుకే వాళ్ళు తెలివైన వాళ్ళు, లోకరీతి జ్ఞానము. అందుకనే అన్యులు లోకరీతిగా తెలివితేటలు, జ్ఞానము, విద్య, ఏమండి కొత్త కొత్త కనుక్కోవడం, కొత్త కొత్త తయారు చేయడం ఆడి సంతానమే. అర్థమైందా మీకు? షేము సంతానం ఇజ్రాయిల్, వాళ్ళు గొర్రెల కాపరులు. అందుకనే మెస్సయ్య పుట్టినప్పుడు పిల్లలా దూత ఎవరికి ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? గొర్రెల కాపర్లు. అంటే విద్య లేని వారు, అమాయకులు, ఏమి తెలియని వారు, చదువు లేదు, డబ్బు లేదు, ఏ పాండిత్యం లేదు, ఏ సైన్స్ తెలీదు, సోషల్ తెలీదు, ఏమండి ఐఐటి తెలీదు, ఏమి తెలీదు వాళ్ళకి. వాళ్ళందరూ దాటుకొని వాళ్ళు చదువుకున్న వాళ్ళని, రాజకీయ నాయకుల్ని, ఆ మత సంబంధమైన వారిని, గొప్ప అధికారులను దాటుకొని ఆ దూత సామాన్యమైనటువంటి. హల్లెలూయా. అందుకనే ఇజ్రాయిల్లో ప్రవక్తలు కానీ వాళ్ళందరూ కూడా గొర్రెల కాపర్లు, ఏమండి వ్యవసాయం చేసేవారు, గొర్రెల కాపరు, సామాన్యులు, విద్య లేని వారు. అందుకనే మెస్సయ్య కూడా చూడండి పిల్లారా, మొదటి రాకడలు కూడా సామాన్యులే నమ్మారు. ఎందుకంటే ఆయన సామాన్యంగా ఉన్నాడు కాబట్టి సామాన్యులే నమ్మారు. ఆయన గొప్పగా ఉంటే గొప్ప వాళ్ళందరూ నమ్మేవాళ్ళే. ఇప్పుడు సతీష్ కుమార్ గొప్ప వాళ్ళు చాలా మంది నమ్ముతారు. పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు, డబ్బున్నోళ్ళు, కోటీశ్వరులు, సామాన్యులు తక్కువ. లేకపోతే ఇళ్ళ సామాన్యులు వాళ్ళని బట్టి వెళ్ళిపోతుంటారు. కానీ మెస్సయ్యని కానీ యోహాను కానీ సామాన్యంగా ఉండే, లోకరీతికి గొప్పతనం ఏమీ లేదు, సామాన్యంగా ఉండేవారు. పాపులు, సుంకర్లు, విద్య లేని పామరులు. పేతురుగా ఎవరు? విద్య లేదు, ఏలు ముద్ర వేసేవాడు. ఆయన తెలుసుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు ఏం అవసరం లేదు, బైబిల్ కాలేజీలు ఏం అవసరం లేదు. కృప, ఆయన కృప నీ మీద ఉంటే చాలు. అందుకనే లోక జ్ఞానులకు, వివేకులకు ఆయన మరుగు చేసి పసిబాలులకు ఆయన బయలుపరుచుకున్నాడు. అందువల్లే ఆయన పుట్టినప్పుడు లోక జ్ఞానులకు, వివేకులకు తెలియలేదు.
వాళ్ళకి ఆయన ఎవరు అర్థం కాలేదు, సిలివేశారు వాళ్ళు. కానీ పసిబాలురు వంటి వారంటే నేర్చుకునేటువంటి వారు, జ్ఞానము లేని వారు, ఏమండి అలాంటి వారు మాత్రమే. అందుకని వీళ్ళు గుడారాల్లో ఉండేవారు. అబ్రాహాము ఎక్కడ ఉండేవాడు, ఇస్సాకు ఎక్కడ ఉండేవాడు, యాకోబు, వీళ్ళందరూ గుడారాల్లో. హల్లెలూయా. సామాన్యతలో పట్టణాలు ఇవన్నీ నిర్మించి వస్తువులు తయారు చేయడం, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కయ్యూను సంతానమే, దుష్టుని సంతానమే. అందువల్ల ఆము సంతానం అంతా కూడా తెలివైన వాళ్ళు లోకరీతిగా. అందుకని నీళ్ళు కూడా చూడండి, లోకరీతిగా ఎంతో తేటలు కలిగి ఉంటారు. ఆయన సంతానము అమాయకులు, గొర్రెల్లాంటి వాళ్ళు, సామాన్యులు, దీనులు, ఇజ్జలేని వారు, లోకము జ్ఞానము లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఆయన మీద ఆధారపడతారు. అలాంటి వాళ్ళే ఆయన మీద నమ్ముదు. అందుకని అబ్రాహాము గారు విద్య లేనివాడు కాబట్టే, చదువు లేనివాడు కాబట్టే నీ వృద్ధుడైన నీ గర్భవాసన కుమారుడు కలగబోతుంటే నమ్మాడు. చదువుకున్నాడైతే ఏ స్కూల్లో చెప్పారు, ఎక్కడ చదువుకొని వచ్చాయా నువ్వు? ముసలికి ఎక్కడ పిల్లలు కూడా పుడతారేంటి? డాక్టర్ అడుగు, చదువుకోలేదా నువ్వు అంటారనమాట. వాళ్ళకి అడగలేదు అబ్రాహాము. ఎందుకు అడగలేదు? లోక జ్ఞానం లేదు కాబట్టి. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి, అది అసాధ్యం, అది కుదరదు, సైన్స్కి విరుద్ధం. అందుకని నమ్మరు. లోక జ్ఞానులు ఏం చేయరు చెప్పండి? అబ్రాహాము శారా శరీరాలు మారేంటే నమ్మరు. అర్థమైందా మీకు? బైబిల్ని చాలామంది ఎందుకు నమ్మరు? విద్య వల్ల. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు గమనించండి, సామాన్యులు మాత్రమే. అందువల్ల ఆయన వధువు సామాన్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దీనురాలు, తను తాను తగ్గించుకునేటువంటిది, దీనత్వము కలిగినది. నేను అంత తెలివైన వాడిని, ఇంత తెలివైన, నాకు అంత జ్ఞానం ఉంది, ఇంత జ్ఞానం ఉంది, నేను అంత చదివా, ఇంత చదివా, అంత సంపాదించా, ఎంత సంపాదించా, నాకు ఆ పనిలో నిపుణత ఉంది, ఈ పనిలో నాకు, ఇవన్నీ చూసుకొని ఇచ్చించుకునేవాడు దీనుడు కాదు. నాకు ఏమీ రాదని ఈయన వినడానికి ఆసక్తి చూపిస్తాడే, నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తాడే, వాళ్ళే లోపడతారు. దీనత్వం అంటే లోపడడం. దీనత్వం లేకపోతే నీకు లోపడేదేంటి, నీ మాట నీదని అంటాడు అనమాట. లోబడే వాళ్ళే దీనులు అంటారు. లోబడే మనసు వాళ్ళది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, 4వ ముద్ర. కాబట్టి పక్షిరాజులు ఆయన వధువు నిలబడిన కాలములు ఇప్పుడు మనం ఉన్న కాలము. తర్వాత ఆయన 5వ ముద్ర నింపినప్పుడు సర్వశక్తిమంతుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును చూచితిని, బలిపీఠము కింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసుల నిమిత్తము ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారికి ఇయ్యబడిను. మరియు హల్లెలూయా. అయితే మనం మర్చిపోయాం 4వ ముద్రకి మత్తయి సువార్త 24వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు. హల్లెలూయా. దానికి బ్రహ్నాం గారు దాన్ని ఆ విధంగా చెప్పారు. అయితే ఇది వివరించడానికి మనకు సమయం లేదు, తర్వాత చూద్దాం. అయింది. తర్వాత ఇప్పుడు 5వ ముద్ర మనం చదివాం. 5వ ముద్రలో పిల్లారా, బలిపీఠం క్రింద చూచితిని. ఎవరు? వధింపబడిన ఆత్మలు. వాళ్ళు నాదా
సత్యస్వరూపి, పరిశుద్ధుడా. వీళ్ళెవరు? 5వ ముద్రలో ఇజ్రాయేలీలు. అంటే ప్రపంచ నలుగురికి చెదరగొట్టబడిన తర్వాత ఐక్మన్, స్టాలిన్, ముస్సోలిని, హిట్లర్ వీళ్ళందరి చేత యూదులు చంపబడ్డారు, హతసాక్షులైపోయారు. వాళ్ళే వీళ్ళనమాట. అయితే ఇక్కడ జీవి లేడు, 4 జీవులు వరకే. అది మనకు సంబంధించి, అందులో 4 ముద్రలు మనకు సంబంధించి 4 జీవులు. 5 దగ్గరకు వచ్చేసరికి జీవి. తర్వాత 6వ ముద్ర మనం చూద్దాం. చూడమ్మా, 5వ దానికి కూడా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-13 ఒకసారి చూడండి. శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత దేశించబడతారు. ఇదంతా కూడా యూదుల పట్ల జరిగిందన్నమాట. తర్వాత 6వ ముద్ర, ఆయన 6వ ముద్ర నిప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగను, సూర్యుడు కమ్మల వలె నలిపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను, మరియు ఆకాశ మండలము ప్రతి బండయు, ప్రతి కొండయు, ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండ సందుల్లోనూ దాక్కొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిని వాడెవడు? ఆయన సన్నిధికి ఆయన పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 6వ ముద్ర కూడా యూదులదే. 5వ ముద్ర, 6వ ముద్ర. ఇది శ్రమకాలం మనం ఎత్తబడిన తర్వాత. అందుకని ఇది బైబిల్ చదవకముందే ఇదే. ఇప్పుడు మనం చదువుకున్న 6వ ముద్రే 1988లో కళ్ళలో వచ్చి కనబడింది. నక్షత్రాలు పడిపోవడం, ఆకాశం సురసురవులుకొని కింద పడిపోవడం. ఏమండి? ఆ తర్వాత జనులు ప్రపంచం అంతా చీకటి గమ్మడం, జనులందరూ పారిపోవడం చాలా భయంకరంగా ఉందన్నమాట. కొండ గుహల్లో దాక్కోవడం, తూముల్లో దాక్కోవడం, ఆ విధంగా. అప్పుడు ఇది బైబిల్లో ఉందని నాకు తెలీదు. కల్లో ఎలాగొచ్చింది అని నాకు తెలిసిన అబ్బాయిని అడిగితే, అయ్యగారు వర్తమానం నమ్మిన అబ్బాయి, అతన్ని అడిగితే అతను ఏం చెప్పాడు? బైబిల్లో ఉందన్నాడు. నక్షత్రాలు పడిపోవడం ఇవన్నీ కూడా కల్లో ఎలా వచ్చే బైబిల్లో అలా ఉంది. అప్పుడు నాకు ఇంకా నమ్మకం కలిగింది, నిజంగా ఆయన ఉన్నాడురా. ఉండకపోతే బైబిల్లో ఉన్న విషయం నాకు కళ్ళ ఎలా వచ్చేస్తుంది? ఆయన ఉన్నాడు కాబట్టి బైబిల్ రాసిన ఆయనే మళ్ళీ కల్లో ఇచ్చాడురా, కాబట్టి ఆయన ఉన్నాడు అని ఇంకా నమ్మకం కలిగింది. అందుకనే దాని గురించి మత్తయి సువార్త పిల్లరా చూడమ్మా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 29-30. చూడు, ఆకాశం నక్షత్రాలు రాలుతాయి. హల్లెలూయా. ఇది శ్రమ కాలానికి సరిపోతుంది అనమాట. 6వ ముద్ర సరిపోతుంది. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. 6వ ముద్ర మనం ఎత్తబడిన తర్వాత ఆ కల్లోనే పరలోకంలో ఒక విమానం రావడం,
విమానం నేను కూర్చున్నాను. నా వెనక అబ్రహాం ఎక్కాడని చెప్పాను. 88లో అప్పుడు మారలేదు, రక్షణ పొందలేదు. అప్పుడు చూసింది అనమాట, బైబిల్లో ఉంది అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చాక చెప్పడం కదా, ఈ కళ ఎప్పుడు అబ్రహాం చెప్పాను నేను, పరిచర్యకు వచ్చాక చెప్పడం కాదు, ఎప్పుడో ఇలా వచ్చింది కళ. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 6వ ముద్ర జరగబోతుంది కాబట్టి దాన్ని ముందుగానే మనకి కళ ద్వారా తెలియజేసి ఆ విధంగా తప్పించుకుంటాము అనే దాని గురించి, శ్రమకాలం నుండి తప్పించుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము. ఆయన 7వ ముద్ర నిప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటి నేను సర్వశక్తిమంతుని ఎదుట, చూడండి పిల్లారా, 7వ ముద్ర, ఇప్పుడు 6వ ముద్ర ఏంది? శ్రమకాలం. 5, 6 యూదులకి అప్పుడు జరుగుతాయి. ఇక అర్థమైందా? అందుకనే 7వ ముద్ర 2వ రాకడ. ఇది బ్రహ్లాం గారికి బయలుపరచబడలేదు. 2వ రాకడ అర్థం కదా, నిశ్శబ్దము, అది 7వ ముద్ర, ఆయన రాకడ అని చెప్పాడు తప్ప, అది ఆ సమయం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు తప్ప, ఆయన వచ్చినప్పుడు ఇది బయలుపరచబడుతుంది, ముందుగా బయలుపరచబడేది కాదు. కాబట్టి ఇప్పుడు మనము 1996 నుండి ఈ ముద్ర కిందే ఉన్నాం మనం, 7వ ముద్ర. అందుకనే 1, 2, 3, 4, 7 మనకు సంబంధించింది. ఇప్పుడు 7వ ముద్ర దగ్గర ఉన్నాం మనం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో బలిష్ఠకు దూత చేతిలో విప్పబడిన పుస్తకం ఉంది. అది 7 ముద్రల పుస్తకం, 7 ముద్రల గ్రంథం అన్నమాట. కాబట్టి పిల్లారా, అందుకనే యోధా గోత్ర సింహము ఏమండి గర్జించినప్పుడు 7 ఉరుములు, వాటి వాటి శబ్దములు. హల్లెలూయా. అందుకనే చూడండి 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఒకసారి చదువుమా, మొదటి వచనం. మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరు వంటి స్వరముతో, హల్లెలూయా. అందుని బట్టి బ్రహ్లాం గారు ఏం చెప్పారంటే 7 ముద్రలే 7 ఉరుములు అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి 7 ఉరుములు అంటే 6 ఉరుములే బయలుపరచబడ్డాయి. 7వ ముద్ర 7వ ఉరుము బయలుపరచబడలేదు. ఇప్పుడు 7వ ఉరుము బయలుపరచబడుతుంది. 1995లో ఉరుముతూ మేఘములు ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. 1963లో మేఘములో ఆకాశములో దర్శనమిచ్చిన ఆయన 95కు వచ్చేటప్పటికి ఉరుముతూ మేఘములు కలలో కిందకు దిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క బ్రహ్లాం గారు ఏం చెప్పారంటే 7 ఉరుములు ఆయన 7వ ముద్రను తెలుస్తాయి అని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు గమనించండి, 7 ముద్రలు 7 ఉరుములు. కానీ 7వ ఉరుములో ఇప్పుడు మనకి 7 ఉరుములు 7వ ఉరుమును బయలుపరుస్తాయి అన్నమాట. అదే మనకి 1వ పేతురు రాసిన పత్రికలో 7 ఉరుములు ఉంటాయి. అవి ఖచ్చితంగా ఆయన రాకడికి సరిపోయి ఉంటాయి అన్నమాట. అంటే అవి 7 కూడా ఆయన 2వసారి చేంజ్ చేస్తాడో, ఎందుకు వస్తున్నాడో, ఏమిటో 7 తెలియజేస్తాయి అన్నమాట. అందువల్ల 7ని బట్టి ఆయన రాకడ తెరవబడింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ 7వ ముద్ర మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 నుండి 51 వరకు మనం ఉదయం చదువుకున్నాం దాన్ని. మళ్ళీ దాన్ని ఇప్పుడు మనం చదవద్దు, మీరు ఆ వచనాలు నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36 నుండి 51 వరకు. అది 7వ ముద్ర నోహు కాలముల వలె, లోతు కాలముల వలె ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది.
అందుకని వాని వాని క్రియలు బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకనే ప్రకటన గ్రంథము 8 సంఖ్య, వేకుచ్చక సంఖ్య 8, ఆయన రాకడ. అలాగే 13 ఉంటుంది, ప్రకటన గ్రంథం 13 వచ్చాడు. అమెరికా అలాగే రోమ్ ఉంటాయి, మృగం ముద్ర ఉంటుంది అక్కడ. అందుకని 8, 13. అందుకని అబ్రహాం 7 అక్షరాలు. అబ్రహాము సంతానంలో ఇస్సాకు 8వ దినాన సున్నతి పొందినందున ఇస్సాకు సంఖ్య 8. ఇష్మాయేల్ 13వ ఏట సున్నతి పొందినందున అతని సంఖ్య 13. ఇప్పుడు బ్రెన్హామ్, జాన్సన్ 7 అక్షరాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇస్సాకు మెస్సీకి పోలిక. కాబట్టి ఇప్పుడు 8 మనం ఇప్పుడు వేకు చుక్క. అలాగే ఇటు 13 అమెరికా సంఖ్య 13. ఈనాడు కూడా సంఘాలన్నీ కూడా అమెరికా స్త్రీ వలె ఉన్నాయి. అమెరికా స్త్రీలు ఎలా ఉంటారో అలాగే ఉన్నాయి సంఘాలు. అందువల్ల ఈ సంఘాలన్నిటి సంఖ్య 7 చెప్పండి. అమెరికా సంఖ్య 13 కింద ఉన్నాయి అన్నీ కూడా. మనం 8 కింద ఉన్నాం. హల్లెలూయా. అందుకనే మనకు ఒక గుర్తు, వాళ్ళకు ఒక గుర్తు. వాళ్ళకేమో 666, మనకైతే హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు 7వ ముద్ర జరుగుతున్న కాలంలో, అందుకని 7వ ముద్రలో మనము ఆయన ఇంకా పూర్తిగా మూసివేయబడింది. ఇక లోకానికి మనకి ఆయన రాకడానికి సంబంధం లేదు. ఇప్పుడు మనము ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటే ముఖాముఖిగా మనం ఆయన స్వరాన్ని వింటూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 7వ ముద్ర కాలంలో ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు పశ్చాత్తాప సంఘాలు, దుర్బోధలు, తీర్థము, లెంట దినాలు అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు జయించాల్సింది మరణముని. కడపట నశింపజేయబడి శత్రువు మరణం. ఆ మరణమే శరీరానుసారమైన మనసు అని బైబిల్ చెప్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైంది, శరీరానుసారమైన మనసు మరణాన్ని కలుగు చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము మరణాన్ని జయించాలి. అందువల్ల మరణాన్ని జయించడం అంటే ఇలారా, మరణం అనగా ఎవరు? మృత్యు అనగా వాడే, సాతానుడే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము మరణము అంటే ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. కానీ ఇప్పుడు మనము ఈ తెల్లవారుజామున మన మరణాన్ని జయించి మహిమ శరీరంతో ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మరణం అనగా ఏమిటి? పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఇప్పుడు అపవాది యొక్క సమస్తమైన వాటిని జయించి ఇప్పుడు ఎవరైతే జయిస్తారో వాళ్ళు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉంటారు. దీన్ని గురించి క్షయితను విడిచి అక్షయితను, అది ఆయన చిత్తం అయితే రేపు మనకు, అంటే నేను 66 మీద చెప్పాలని ఉందన్నమాట. రేపు ఈవినింగ్ వీలైతే ఆయన చిత్తం అయితే దాని గురించి చెప్తాను. ఆయన మనుషులు తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. 7వ ముద్ర దగ్గర ఉన్నాం సుమా. ముగింపు. 7వ ముద్ర అంటే అన్నిటి అంతము. 7వ ముద్ర అంటే ఏమిటో? 7వ ముద్రలో ఆయన రక్షిస్తున్నాడు. 7వ ముద్ర ఆయన కృప తీసుకొస్తున్నాడు. 7వ ముద్రలో అన్నిటి అంతము. 7వ ముద్ర మహిమను బయలుపరుస్తాడు. 7వ ముద్రలో తీర్పు ఆరంభమవుడు, వాడబారిన కిరీటం. హల్లెలూయా. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. మనం ఇప్పుడు 7వ ముద్ర దగ్గర ఉన్నాం సుమా. ఆయన లేఖనాలని నెరవేరుతున్నాయి సుమా. ఆయన చెప్పినన్ని జరుగుతున్నాయి సుమా. ఇంకా నువ్వు లోకస్తుల్లాగా, లోకంలోని వాళ్ళలాగా, ఇంకా వాళ్ళు ఎలా నడుస్తున్నారో, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఎలాంటి తలంపులతో ఉన్నారు, నువ్వు ఇంకా అలా ఉన్నావేమో. నీవు వేరు, వాళ్ళు వేరు. వాళ్ళ గురి వేరు, నీ గురి వేరు. వాళ్ళ గురి లోకం సంపాదించుకోవడం, నీ గురి ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవడం. హల్లెలూయా.